అయితే గత వారం మనం ఇక్కడ చర్చించినాము ఏ విధంగా అయితే యమధర్మరాజు తన యొక్క అనుచరులకు, తన యొక్క ఫాలోవర్స్ లేదా తన యొక్క శిష్యులకు భగవద్భక్తితో సంబంధించిన విషయాల మీద బోధిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు అడిగిన ప్రశ్న, వాళ్ళ నలుగురు ఎవరు? ఇందులో యమదూతాలు తన జీవితకాలంలో ఇద్దరు కూడా విష్ణు దూతలకు ఎదురు కాలేవారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తన సేవ చేసి వచ్చేసి వాళ్ళ సేవ ఎన్నడేమో ఆటంకము రాలేదు, ఎవరు అడ్డం రాలేదు. మొదటిసారి అజామిల్ని తీసుకొచ్చినప్పుడు, అజామిల్ని ఆ నరకలో ఒకవైపు తీసుకొచ్చినప్పుడు ఈ నలుగురు విష్ణు దూతాలు వచ్చేసి, వీళ్ళు ముగ్గురు యమదూతాలు, అక్కడ నలుగురు విష్ణు దూతాలు. 3:4 రేషియో. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు ఏం చేస్తాడు? తన మనస్సు, తన మనస్సు, తన శరీరం, ఇంకా తన శబ్దం, బాడీ, మైండ్ అండ్ వర్డ్స్, ఇవి నుండి ఏం చేస్తాడు? పాపకర్మలు చేస్తాడు. తన మనసు ద్వారా ఫస్ట్ ఆలోచన మనసులో ఫస్ట్ ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ థాట్స్, మనసు. రెండోది వర్డ్స్. ఫస్ట్ మనసు దాన్ని తిట్టాలని, రెండోది ఏం చేస్తాము? నోట్ నుండి పలుకుతాము. ఇక మూడోది యాక్షన్. సో బాడీ, మైండ్ అండ్ వర్డ్స్. మనం ప్రతి ఒక్క కార్యం కేవలం పాపమే కాదు, పుణ్యం కూడా. పాప పుణ్య కర్మ మనము దేహము, శబ్దము, ఇంకా ఆలోచన, బాడీ, మైండ్ అండ్ వర్డ్స్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ముగ్గురు యమదూతాలు వస్తాయి తీసుకురాలి. భక్తులు కాని వాళ్ళు వాళ్ళ జీవితం యొక్క చివరి క్షణంలో ఈ యమదూతాలు దర్శనం చేసుకోవడం ఖచ్చితం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అన్లెస్ అండ్ అంటిల్ యువర్ డివోటీ, భక్తులైతేనే ఈ దర్శనం తప్పుతుంది. భక్తులు కాకపోతే ఈ దర్శనము ఖాయం. మళ్ళీ వాళ్ళు అందంగా ఉండరు. అయ్యో సరే చూసుకుంటే మంచిగా ఉంటారు. దే ఆర్ నాట్ గుడ్ లుకింగ్, దే ఆర్ నాట్ స్మార్ట్. ఎంత దారుణంగా, ఎంత విపరీతం ఉంటారంటే చూస్తేనే గీలా ఆర్ పీలా బొమ్మలు ఉంటారు హిందీలో. మలమూత్ర విసర్జన చేస్తారు. అంత దారుణం అంటే ఎంత భయంకరంగా ఉంటే, ఎంత భయం నచ్చకపోతే మలమూత్ర విసర్జన కావాలి, అంత దారుణంగా ఉంటుంది. కనుకనే మీరు ఆలోచించండి, చూసేది ఉందా లేదా. అటువంటి అవస్థ, అటువంటి పరిస్థితి మీ జీవితంలో రావద్దని మీరు ఆలోచించండి. లేదు ఒక దర్శనం చేసుకుని చూద్దాం ఎట్లుంటారు అనుకుంటే మీ చాయిస్. దర్శనం మీద దారుణం ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు యమలోకం తీసుకెళ్తే అక్కడ పరిస్థితి ఇంకా భయంకరం ఉంటుంది. అక్కడ 28 నరకలోకాలు ఉంటాయి. అసలు నరకలోకం ఎక్కడుంటుంది? మధ్యలో పృథ్వీ, ప్రతి ఒక్క బ్రహ్మాండంలో మధ్యలో ఆరుతుంది భూ. దానిపైన 6 స్వర్గలోకాలు, బ్రహ్మలోకం కింద వెళ్తాయి. దాని కింద భువర్, 7 పాతాళ లోకాలు, భూర్, భువర్, స్వర్. గాయత్రి దేవం ఓం భూర్ భువర్ స్వర్. సో దేర్ ఆర్ 14 ప్లానెటరీ సిస్టమ్స్. అర్త్ మధ్యలో, భూదేవి మధ్యలో ఉంటుంది. పైన 6 స్వర్గలోకాలు, కింద 7 పాతాళ లోకాలు. ఈ పాతాళ లోకం యొక్క దక్షిణ భాగంలో, ఇన్ ద సౌత్ ఈస్ట్ కార్నర్, దక్షిణ భాగంలో ఏముంటుంది? నరకలోకాలు ఉంటాయి. దానిపైన పితృలోకాలు ఉంటాయి. ఇది జియోగ్రఫీ. కనుకనే భూతాలు, ప్రేతాలు, పిశాచులు ఇలా ఎక్కడుంటారు? దక్షిణ భాగం నత్తారు. కనుక దక్షిణ కోణం ఆపుకోవాల్సింది. గోడ కదా, ఎందుకు అడ్డం? దానికోసం.
అయితే జీవుడు ఆలోచించలేదు. వెన్ హి డైస్, ఇప్పుడు దేవుళ్ళు పెడతారో యమదూతాలు భూలోకం పిలబడితే ఎక్కడికి కింద తీసుకొస్తారు యమలోకంకి, ఆల్ ద వే డౌన్. తల అతల వితల సుతల తలాతల రసతల ఇంకా పాతాల. దేర్ ఆర్ 7 హెలిష్ పాయింట్స్. నరకలోకాలు, పాతాల లోకాలు. ఇద్దరు కింద ఒక మూలకు ఈ నరకలోకాలు ఉంటాయి. అక్కడ అందులో ఐలాండ్స్ ఉన్నాయి. లక్షద్వీప్ ఇంకా అండమాన్ నికోబార్ మాల్దీవ్స్ కానీ ఐలాండ్స్ ఉన్నాయి. చిన్న 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 అట్లా 28 నరకలోకాలు ఉన్నాయి. అండ్ యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ, ఎంట్రీ ఈచ్ అండ్ ఎవ్రీ నరకలోకం. శ్రీమద్ భాగవతము 5వ స్కందము చివరి అధ్యాయము ఇదే ఉంది. 28 నరకలోకాల విషయం, ఫుల్ డిస్క్రిప్షన్. అది కూడా శుభదేవ శక్తుడు ఐఎమ్ జస్ట్ డిస్క్రైబింగ్ ఇన్ బ్రీఫ్గా, సంక్షిప్తంగా, నాట్ ఫుల్ డీటెయిల్. ఎవరు ఎటువంటి పాప కర్మ చేస్తే ఏ నరకలోకం వెళ్తాడు? దే 3 కాలమ్స్: సిన్స్, డెస్టినేషన్ అండ్ పనిష్మెంట్. సో 28 అటున్నాయి 3 కాలమ్స్ కదా. ఇఫ్ యూ డూ దిస్ సిన్, యూ విల్ బి టేకెన్ టు దిస్ హెలిష్ ప్లానెట్ అండ్ దేర్ యూ విల్ సఫర్ ఇన్ దిస్ వే. ఈ శిక్ష ఉంటుంది. సింపుల్గా చెప్తే ఇప్పుడు కుంభిపాక, ఒక నరకంలో ఒక పేరు ఏముంది? కుంభిపాక. పాక మీన్స్ what do you mean పాక్? మైసూర్ పాక. ఏంటి పాకం అంటే? పాకం అంటే వంటకం. వంటకం చేయడం ఏమంటారు? పాకం అంటారు. పాకం అయిందని ప్యూర్ మ్యానుఫ్యాక్చర్. సో కుకింగ్. సో కుంభ అంటే ఏంటి? పేద పేద పాత్రలు. కుంభ, బిగ్ బిగ్ పాట్స్, దర్ కాల్డ్ కుంభస్. సో కుంభిపాకమైన నరకలోకంలో యమదూతాలు పేద పేద పాపలు పెడతారు. కనీసము 100 మంది, 120 మంది, అంటే 200 మంది అట్లా ఫిట్ అయ్యేటట్టు. ఇమాజిన్, మనం ఇద్దరు ఉన్నాము, మనం 50 లేదు. సో ఇంత పెద్ద కన్సడు, ఇంత పెద్ద కడాయి, కుంభం, అందులో ఫస్ట్ క్లాసీగా నిండా నూనె రేపుతారు. కింద ఫుల్ మంట ఉంటుంది. మసాలాలు రెడీ ఉంటాయి. ఇవాళ ముక్కలు ఎవరు? వీళ్ళు మాంసాహారం చేసేవాళ్ళు. ఎవరెవరైతే మాంసాహారం చేస్తారో, మీరు లేకపోతే మీ భార్యలు ఏ మసాలా నూనెలో అక్కడ అవే నూనె రెడీ ఉంటాయి. గసాలు, లవంగాలు, దాల్చిన చెక్కలు, తేజ్పత్త, మిరియాలు, గరం మసాలా, నరం మసాలా, అన్ని మసాలాలు నూరి అందరినీ మిమ్మల్ని ప్రయత్నిస్తారు, ఎంపుకాలు మిగులుతారు. దాన్ని కుంభిపాకం అంటారు. కుంభిపాకం ఎవరు? అర్హతలు, క్వాలిఫికేషన్, మాంసాహారం చేసేవాళ్ళు. అంత శిక్ష ఏంటి? యూ విల్ బి కుక్డ్ ఇన్ ద సిమిలర్ వే. మీరు ఇట్లా కలిపిలో మంచిగా సండే బుధవారం శుక్రవారము. కానీ తేడా ఉంది. ఉడుకుతా ఉండము, మంట మసాలాలు, బట్ యూ డోంట్ డై. చనిపోవు. ఇదేదంతా ఒక స్పెషాలిటీ. యూ డోంట్ డై. ఎందుకంటే చనిపోయినావు అనుకో, కథ ఒడిచిపోయింది లేదా? అప్పుడు చనిపోయినవి నొప్పులు, బాధలు ఉంటాయా? కనుక చాలా పేషెంట్లు ఏమంటారు హాస్పిటల్లో, డాక్టర్ ఇంజక్షన్ చంపేయి, కానీ బాధ నేను తట్టుకోలేను, ఐ కాంట్ బేర్ దిస్, బెటర్ టు డై. కనుక ఇప్పుడు చెప్పారా, సూసైడ్ చేసుకున్న వాళ్ళు తీసుకుంటారు. బికాస్ ఫర్ దెమ్ లివింగ్ బికమ్స్ మోర్ డేంజరస్ దెన్ డైయింగ్. వాళ్ళ కోసము బ్రతుకుడు చనిపోవడం కంటే ఇంకా కఠినమైపోతుంది. ఇప్పుడు మనకు చనిపోవడం అంటే కఠినం అవును లేదా? కానీ వాళ్ళకు బ్రతుకు కఠినమైపోతుంది. కనుకనే ఒక్కటేసారి
చాప్టర్ క్లోజ్ చేసేస్తే నా రేగా బాస్ నా బజీకి బాసుని. ఇక దేహమే ఉంటుంది, ఈ జీవితం ఉంటుంది. ఈ జీవితం ఉంది కాబట్టి సమస్యలు ఉన్నాయి, జీవితం అంతం చేసుకునే సమస్యలు ఉండవు అని వాళ్ళకు నమ్మకం కలుగుతుంది. కనుకనే వాళ్ళు సూసైడ్ చేస్తారు. కానీ వాళ్ళు అల్పజ్ఞులు, సంపూర్ణమైన జ్ఞానం లేదు. దే డోంట్ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్. వాళ్ళకి దేహం నష్టమైపోతే సమస్యలు నష్టమైపోతాయి. కానీ వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళు సమయం కంటే ముందే భగవాన్ వాళ్ళకు ఒక దేహం ఇచ్చిండు, కొన్ని సంవత్సరాలు ఆ దేహంలో ఉండడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చిండు. కానీ వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళు ఆ దేహాన్ని నష్టం చేసుకున్నారు. ఏ విధంగా అయితే ఒక వ్యక్తికి మనం ఇల్లు ఇస్తాము, ఈ ఇంట్లో నువ్వు ఒక 50 ఏళ్ళు ఉందని, 50 ఏళ్ళ కోసం మీకు అగ్రిమెంట్ 50 సంవత్సరాలు. ఈ వ్యక్తికి 50 సంవత్సరాలు దోకలేదు. ఎందుకు? నాకు ఉంది 50 ఏళ్ళ కోసం. కానీ మన బుద్ధి పాడై వాడు కదా 20 ఏళ్ళకే 20 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలు ఉండి ఆ ఇల్లును కొనుక్కుంటున్నాడు. 15 సంవత్సరాల వాళ్ళు వాడు ఇల్లు నష్టమే సొప్పులో కొట్టున్నాడు. 50 వెళ్ళే 15 సంవత్సరాల ఇల్లు నష్టమయ్యేసరికి మిగతా 30 సంవత్సరాలు ఎక్కడ ఉంటాడు? మన పరిస్థితి ఏంది? ఫర్ ద నెక్స్ట్ 35 years ఇంకో ఇల్లు లేదు, అదొకటి ఇల్లు. సో వాట్ ఈస్ దిస్ కండిషన్ ఇన్ నెక్స్ట్ 35 years? హోమ్లెస్. మనకి ఆవాసం నివాసం ఏమి ఉండదు. మరి రోడ్డు మీద తిరుగుతాడు పిశాచులు. సో ఇదే భూతాలు ప్రేతాలు పిశాచులు. భూతాలు ప్రేతాలు పిశాచులు ఉన్నాయా లేవా అని చెప్పి ప్రశ్న ఉంటారు. వాళ్ళు ఎవరు అంటారు? వాళ్ళు ఇదే భూతాలు ప్రేతాలు పిశాచులు అంటే ఎవరు? ఈ భౌతికమైన దేహాన్ని నష్టం చేసుకొని, ఈ స్థూల దేహం నష్టం చేసుకొని సూక్ష్మ శరీరంలో మనస్సు బుద్ధి అహంకారం అనే సూక్ష్మ శరీరంలో వదిలిస్తూ విచరిస్తూ ఉంటుంది. ఇది మనకు కనిపించేది స్థూల శరీరము, దిస్ అ గ్రాస్ బాడీ. దీని లోపు ఏముంది? ఒక సూక్ష్మ శరీరం ఉంది, సటిల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో. ఈ శరీరము మంచి మహాభూతాలతో, పృథ్వీ, అగ్ని, జలము, వాయువు, ఆకాశం, ఎర్త్, ఎయిర్, వాటర్, ఫైర్, ఈథర్, దాంతో ఈ శరీరం తయారైంది. దీని లోపల ఇంకొక శరీరం ఉంది, ఆ సూక్ష్మ శరీరం, అది మనస్సు బుద్ధి అహంకారంతో తయారైంది. ఇంకా దానిలోపు ఆత్మ ఉంది. సో మృత్యు అంటే ఏంటి? మృత్యు అంటే కేవలము ఈ స్థూల శరీరం నష్టమవుతుంది, సూక్ష్మ శరీరం ఇంకా ఉంది. ఆత్మ కోసము వాహనము, ఇది స్థూల శరీరము, సరే సూక్ష్మ శరీరం. The soul will wander around, move around with the subtle body, mind, intelligence and ego. సో కనుకనే ఈ భూతాలు ప్రేతాలు పిశాచులు అంటే ఏంటి? ఆత్మనే. కానీ ఎటువంటి శరీరంతో? సూక్ష్మ శరీరం. సో కనుకనే ఆ మనసు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం కాబట్టి వాళ్ళ కోరికలు ఉన్నాయి, తినాలి, తాగాలి, తిరగాలి, ఇది చేయాలి, ఇది చేయాలని. కానీ ఆ కోరికలు పూర్తి కోసం వాళ్ళకు శరీరం లేదు. దే కెనాట్ ఎంజాయ్ బికాజ్ దే డోంట్ హావ్ దిస్ బాడీ. సో కనుక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అరవింద్ పడతారు. ఇక అరవింద్ రోడ్డు మీద సాయంత్రం కూడా అమావాస్య రోజు మంచి ఆయన ఫ్రెండ్స్తో వాళ్ళు చూస్తారు, వీడు కొంచెం బలహీనంగా ఉన్నాడు, వీని మనసు కొంచెము చాలా బలహీనంగా ఉంది, చాలా ఏమంటారు, చాలా మృదులంగా ఉంది, కమాన్ లెట్స్ ఎంటర్ ఇన్ హిమ్. తోడప్పుడు ఏం చేస్తాడు? వాడు తాగబోతాడు, బేడగాడు, 1 నంబర్ బేడవాడు చదవాడు, వాడు సూసైడ్ చేసుకున్నాడు. వాడిగా అరవింద్ శరీరం చూస్తాడు. ఇక వాడు వచ్చిగా లేదా? ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అరవింద్ ఎక్కడ పడతాడు? వైన్ షాప్ చుట్టూ. ఇంట్లో అంటారు, నిన్నటిదాకా మావాడు మంచిగా ఉండే, ఎన్నడూ మధ్య మధ్యది వాసన చూస్తే అప్పుడు వాడు ఇప్పుడు దినము రాత్రి మధ్య మాంసమే కావాలా, ఏమైందని, ఏమైంది, ఏం పుట్టింది, ఏం రోగం వచ్చిందని ఇంట్లో కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది?
ఇప్పుడు వచ్చి లోపల పంపిమంటారా? భయపడట్లేదా పాపం? ఎంత రాడు ఎగ్జాంపుల్ ఇస్తుంది అంటే దిస్ ఈస్ హౌ థింగ్స్ వర్క్. ఇక్కడ అగ్ని ఎందుకు మా లింగమూర్తి పాపం ఇంట్లో పరేషాన్ ఎందుకు ఇట్లా తయారైనది. ఇక్కడ వచ్చారు ఎక్కడ పోయేటోర్స్ వచ్చారు అందరిలో పట్ల. సో దే హ్యావ్ టు బి సెంట్ అవుట్. So they are all జీవాత్మాస్ విత్ సెటిల్ బాడీస్. సూక్ష్మ శరీరంతో ఉన్న జీవాత్మ 30 సంవత్సరాలు అవి హోమ్లెస్. ఆ టైము గడవంత వరకు వాళ్ళు ఇట్లనే ఏం చేస్తారు, దాడి చేస్తారు, అటాక్ చేస్తారు వాళ్ళు. ఓన్లీ ఆఫ్టర్ 35 years దెన్ దే ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ దట్ బాడీ. ఎస్, 35 years, 35 years equal ఉంటుంది. ఎవరిది సెటిల్ బాడీస్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఫర్ 35 years ఎగ్జాంపుల్ ఈజ్ సపోజ్ టు లివ్ ఫర్ 50 years. టైం స్కేల్ అనేది సేమ్ కదా. In as long as you are on earth, time scale is same. As you go above, it's theory of relativity. వితౌట్ బాడీ సోల్స్ Still applies. See, it is not the body, it is a place. మనం ఏ చోటుకున్నామో అక్కడిది టైం అనేది వర్తిస్తుంది. ఇప్పుడు మేడం ఇక్కడికి వెళ్ళి నెదర్లాండ్స్ వెళ్తారు, మంది చూడాలి, కోరిక ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్నింగ్ 5 కూర్చున్నారు, మళ్ళీ నెదర్లాండ్ చేసే మళ్ళీ మార్నింగే ఉంది. ఇక్కడ ఏమైంది, ఈ బాడీ 12 hours గడిపింది, అవును లేదా? సో వాట్ ఇస్ నేచర్, 12 hours నిద్ర రావాలి. ఇక్కడ కూడా మన సైకిల్ ఫుడే ఉంది. సో నెదర్లాండ్ చేసేసరికి అక్కడ మార్నింగ్ అయింది, ఇక్కడ మేడం కూర్చుండు, నిద్రపోతుండు. కానీ మళ్ళీ వస్తే అదే పరిస్థితి అది. దట్ ఈస్ కాల్డ్ జెట్ ల్యాగ్. వచ్చిన తర్వాత 3-4 రోజులు ఏమిటి, ఇదే టైము సరే అడ్జస్ట్ కావాల్సింది. సో ద పాయింట్ అవుట్ మేక్ ఈస్ యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ చేంజ్ ద ప్లేస్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ప్లేస్ చేంజ్ చేస్తే దెన్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ టైమ్ జోన్. ఇప్పుడు మనం చెప్పినా కదా, ఇక్కడ చెప్పినా. ఇప్పుడు మనం మీకు తెలుసా, ఇప్పుడు చంద్రయాన్ పంపిన వాళ్ళు ఏమో చెప్పారు, హౌ లాంగ్ ఇట్ విల్ బి యాక్టివ్, ఎంత సమయం వరకు, 14 రోజులు, అవును లేదా? 14 ఆఫ్టర్ 14 days ఇట్ విల్ బికమ్ ఇన్యాక్టివ్, అవును లేదా? ఇప్పుడు ప్రశ్న వై ఓన్లీ 14 days? సో చంద్రుని మీద ఒక్క రోజు 12 hours ఈజ్ అవర్ 14 days. సో మనది శుక్లపక్ష, మనకి ఇక్కడ శుక్లపక్ష ఇంకా కృష్ణపక్ష ఉంది కదా, వ్యాక్సింగ్ మూన్ అండ్ వేనింగ్ మూన్. సో మనము చూసేది మనది ఈ శుక్లపక్ష, అది వాస్తవంగా చంద్రుని యొక్క పూట 12 hours. మనది ఇక్కడిది కృష్ణపక్ష, అది అక్కడిది నైట్. సో యాజ్ యూ గో అబౌవ్ జస్ట్ చంద్రుడు ఇంత డిఫరెన్స్ ఏమిటి, మన 12 hours అక్కడ అవుతుంది 14 days అవుతుంది. దిస్ ఈస్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇఫ్ యూ గో టు స్వర్గలోక మన ఒక్క పూట ఈ 6 months, అంటే మన 6 months మళ్ళీ ఒక్క పూట. దిస్ ఈస్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. కనుకనే బలరాముడి పెళ్లి కోసం, బలరాముడి భార్య ఎవరు తెలుసా? రేవతి. తో రేవతి వాళ్ళ తండ్రి మహారాజ్ రేవంత, ఆయన సత్యుగంలో తన కూతురు కోసము పెళ్లి కోసము ఎక్కడ సంబంధం అయితే లేదు. తండ్రికి టెన్షన్, పిల్లలకు ఉండదు, తండ్రికి టెన్షన్ ఉండదు. అయ్యో బిడ్డకి పెళ్ళి తెలియదు, బిడ్డకి పెళ్ళి ఎట్లా అని ఎక్కడ సంబంధాలు సెట్ అవుతలేవు. తను ఏం చేసిండు, చక్కగా బ్రహ్మలోకి వెళ్ళిండు. బ్రహ్మలోకి వెళ్ళి, బ్రహ్మదేవ మీరే సృష్టికర్త ఉన్నారు, అందరికీ రాత మీరు రాస్తారు,
విధానకర్త మరి నా బిడ్డ కోసము అబ్బాయి ఉన్నాడు లేడా మరి పెళ్ళి అవుతా లేదా ఏం సరే చెప్పండి నేను సో బ్రహ్మలోకి వెళ్ళి అక్కడ నాక్ చేసిండు తొలను ఒక్క సెకండ్ బ్రహ్మ ఈజ్ కమింగ్ ఒక్క సెకండ్ ఆగు ఒక సెకండ్ వెయిట్ చేసిండు బ్రహ్మదేవుడు వచ్చిండు చెప్పిండు మీ బిడ్డ కోసము భర్త ఫిక్స్ ఉన్నాడు సరే అని చెప్పి ఎవరు అంటే సాక్షాత్ భగవాన్ అవతారం బలరాముడు అది మరి తిరిగి చాలా హ్యాపీగా అవుతాడు సో మహారాజు రేవంత్ మళ్ళీ కిందికి వచ్చరికి ఏమైంది ఎన్నో యుగాలు దాటిపోయినాయి అప్పటికి ఆయన సామ్రాజ్యము రాజ్యము తన వంశస్థులు అందరూ వెళ్ళిపోయారు బికాస్ సో మచ్ టైమ్ హెస్ పాస్డ్ బిడ్డని తీసుకుని పోయాడు యాక్చువల్లీ సో తండ్రి బిడ్డలు మళ్ళీ కిందికి వచ్చారు అయ్యో చూసేంది రాజ్యం లేదు ఏం లేదు కిందకి అరే నువ్వు ఎవరు నువ్వు ఎందుకోనే ఎన్నో పీళ్ళు దాటిపోయినాయి ఎవరు గుర్తుపడతారు గుర్తుపడతారు ఇప్పుడు మీ తాత వచ్చానుకో గుర్తుపడతావా తాత తండ్రి వచ్చాను గుర్తుపడతావా 2-3 పిల్లలను గుర్తుపట్టాము అవునలేదు 2-3 తరాలు మనం గుర్తుపట్టాము ఇక్కడ ఇవి ఎన్నో యుగాలు దాటిపోయినాయి కదా అప్పుడు భవానిప్రియగా ఇప్పుడు ద్వాపరిగా వచ్చేసింది ఇక బలరాముతో పెళ్లి కోసము రేవ తీసుకొస్తాడు కానీ వీళ్ళు ఆ యుగం కాలంలో ఉన్న వాళ్ళు ఎత్తున్నారు రేవతి తాడి చెట్టు ఎత్తుంది బలరామ మన హైట్ ఉన్నాడు సెట్ అవుతుందా చేసుకున్నాడు పుట్టండి ఏమంటారు డాడీ అంత పుట్టు ఎట్లా వేసుకోవాలి సో వాడి బలరాముడు తన నాగలతో రేవతి తల మీద నాగలు పెట్టిండు హైట్ని తగ్గించిండు ఎలిజరావ్ టెక్నిక్ మా ఆర్థోపెడిక్స్ ఎలిజరావ్ టెక్నిక్ ఉంది పొట్టి కురుసగుందులను బోన్లు ఫ్రాక్చర్ చేసి హైట్ పెంచుతారు ఎలిజరావ్ టెక్నిక్ తో బలరాం దాన్ని ఇది వాడిడు అప్పుడు రేవతి బలరాం హైట్ వచ్చి ఓకేనా ఓకే సరే ఇవన్నీ కథలు ఉన్నాయి దిస్ ఈజ్ నాట్ సంథింగ్ మైథాలజీ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇది సైన్స్ ఇది హిస్టరీ మీకు ఎగ్జాంపుల్ ఇది ఉంది చంద్రయాన్ది 14 days అండ్ ఒక పూట సో డోంట్ థింక్ దిస్ యాజ్ మైథాలజీ ఈ స్టోరీస్ అనేది ఏదో మైథాలజీ కథలు బుర్ర కథలు నీ నెత్తి బుర్ర ఉంది కానీ బుర్ర కథలు అనిపిస్తుంది ఎవరు అంటారు బుర్ర కథలని కథలు బుర్రలు కాదు నీ నెత్తి బుర్ర ఉంది దేనిపోతే పిల్లలు బుర్ర కథలు దే ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ దే ఆర్ నాట్ ఫిక్షన్స్ సో కనుకనే ఈ యమలోకము యమదూతాలు ఇవన్నీ ఉన్నాయి ఇలా అనుకోదు ఎవరు చూసి ఇవన్నీ లేదో కథ చెప్తారు నో 28 హెలిష్ ప్లానెట్స్ చెప్పంటారా భయపడతాను కానీ తెలుసుకోవాల్సింది ఏం చేస్తే ఏమవుతుంది ఇప్పుడు మాంసాహారం చేస్తే అనిపిస్తుంది నా బాడీ ఫిట్ ఉండాలా ఇది ఉండాలా అది ఉండాలా బట్ నో మ్యాటర్ నువ్వు ఎంత మాంసాహారం చేసినా బాడీ ఫిట్ అది ఎన్ని రోజులు ఫిట్ ఉంటుంది ఎన్నో రోజులు ఫిట్ ఉంటుంది ఇప్పుడు మా పరిచయం ఉన్న వాళ్ళు స్టార్టింగ్లో మా టెంపుల్ వస్తుంది వాళ్ళు మాంసాహారం మానేసారు తల్లివేలు బిడ్డే క్యాన్సర్ అయింది జస్ట్ యంగ్ అమ్మాయి 25-26 అంతే డాక్టర్ చెప్పిండు మాంసాహారం చేయాలా మంచిగా తినాలా గుడ్లు తినట్టు మంచిగా తినవి 4-5 గుడ్లు మంచిగా ప్రోటీన్ బాగుంటుంది తినరు ఇక తల్లి ఉంది ఇక బిడ్డతో పాటు నేను కూడా తింటా ఇక తల్లి బిడ్డలు ఇద్దరు మంచిగా భక్తులు కొడుబర్లాగా తెలుసా కొడుబర్లు అంటే తెలుసా కొడుబర్లు ఇప్పుడు కనబడి అనుకుంటుండే ఒక్కడికి తింటారు పాత బర్రెలు ఒరిజినల్ దేశీ బర్రెలు కౌడు బర్రెలు వాళ్ళకి అనిపిస్తుంది మేము ఇప్పుడు గుడ్లు తింటే ప్రోటీన్ బాగుంటుంది మా హెల్త్ బాగుంటుంది విల్ బి హెల్తీ అండ్ విల్ సర్వైవ్ ఫర్ లాంగ్ మేము బ్రతుకుతాము బట్ హౌ లాంగ్
ఎన్ని రోజులు? శాశ్వతంగా ఉంటారా? నో, విల్ నాట్ లివ్ ఇటర్నల్లీ. నువ్వు ఇప్పుడు దేహం విషయం ఆలోచిస్తున్నావు, ఇప్పుడు బ్రతకని ఆలోచిస్తున్నావు, కానీ ఒకరోజు చనిపోవడం ఖాయం ఉంది. దాని తర్వాత ఈ అమృతాలు ట్రైలు ఉంటుంది, గుడ్ల ట్రైలు లెక్కలు పెడతారు. ఇక ఎన్ని ట్రైలు కొట్టావు, ఒక్క ట్రైలు ఎన్ని గుడ్లు ఉంటాయి? ఎన్ని ఉంటాయి తెలుసండి? 30. ఎట్లా తెలుసు? 1 రేట్ లేదు, గుడ్ల షాప్ పెట్టుకున్నారు. నాకు తెలియదు, 30 మేడం తెలుసా? 30. అటువంటి ఎన్ని కూడా కొట్టచ్చు. వాళ్ళు ఎందుతో ట్రైలర్ ఇవన్నీ నీయే చూపెడతారు, లైవ్ వస్తారు. చూడి పలానా రోజు పలానా చోటుకు ఈ దోస్తులతో ఇన్ని పెట్టుకుంటున్నాం, డేట్తో సహా, ఈవెంట్తో సహా, ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్, లైవ్ చూపిస్తారు. సాఫ్ట్ క్లాస్ సెట్ ఉంది, యూ కాంట్ ఎస్కేప్. తప్పుడు ఏం చేసుకున్నావు? ఫుల్ ఫ్రై, హాఫ్ ఫ్రై, డీప్ ఫ్రై, బాయిల్డ్, నీ అవసరం అది. అదే పిల్ల మీద అదే మసాలాలు, అదే నూనె, అదే ఉప్పు, మిర్చి, పచ్చిమిర్చి, కారపొడి. సో డోంట్ థింక్ యుల్ ఎస్కేప్, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. మనం ఇప్పటి విషయం ఆలోచిస్తున్నాము, కొన్ని రోజుల జీవితం కోసము మనం ఆలోచిస్తున్నాము. ఒక్క విషయం మర్చిపోతాము, మనం ఎన్ని రోజులు బ్రతకాలో అన్ని రోజులు బ్రతుకుతాం. ఎప్పుడు చనిపోవాలో అప్పుడే చనిపోతాం, అది ఫిక్స్ ఉంది. ఏ విధంగా బర్త్ టైం ఫిక్స్ ఉందో డెత్ టైం కూడా ఫిక్స్ ఉంది. సో నో మ్యాటర్ వాట్ యు డూ, నో మ్యాటర్ వాట్ ఎంత అయినా ఎంత చేసినా కానీ ఆ సమయంలో నువ్వు చనిపోతావు. సో కనుకనే బ్రతుకుడు చనిపోవడం ముఖ్యం కాదు. ముఖ్యమేముంది? తర్వాత నీ గతి ఏమవుతుంది? An intelligent person always thinks about future and acts in present. భవిష్యత్తు విషయం ఆలోచించి వర్తమానంలో ఎలా ఏం కర్మలు చేయాలో ఆలోచిస్తాడు. ఇది మేధం ఉంది ఆలోచన. మూర్ఖుడు వాడు భవిష్యత్తు మీద ఆలోచించాడు కనుక వాడు ప్రెసెంట్లో పాడేసుకుంటాడు. మనకు లేదు ప్రెసెంట్ ఎంజాయ్ చేయాలి, ఎవరు విషయం మనం విన్నట్లు అనుకున్నాం కదా. నిన్నేమనుకున్నాం? రేపు ఎవరి విషయం కానీ చూసినాం లేదు ఈరోజు, చూసినాం లేదా? చూస్తున్నాం లేదు ఈరోజు. నిన్ననము రేపటికి రూపం లేదు, కనపడదు రూపం ఈరోజు. ఈరోజు కనిపించడం లేదు. అలాగే ఒక రోజు యమలో కూడా కనిపిస్తుంది. సో డోంట్ థింక్ ఇట్ యాజ్ మైథాలజీ. ఇప్పటిదాకా ఆలోచిస్తా, ఇప్పటిదా బాడీ చేస్తా, ఇప్పటిదా ఎంజాయ్ చేస్తా, నా ఇంద్రియాలకు సంతృప్తి కలిగిస్తా, నేను మద్యం, మాంసం, దూచం, విచారం అవన్నీ చేస్తా. మద్యపానం చేసే వాళ్ళకు ఏం సమయం పెడతారు? నోరు తెరిచి ఇద్దరు కిందికి వెళ్ళి మీదికి వెళ్ళట్లేదు, నోరు తెరిచి హాట్ మాల్టన్ ఐరన్ ఇనుమును కరిగిస్తారు. కరిగించి చూశారు మీరు? పొత్తరు కదా అన్ని కంచులు గిన్నెలు చేస్తారు, కంచులు ఎట్లుంటుంది? ఆ రూమ్లో లైట్ అవసరం ఉంటుంది. ఇస్ దాట్ హాట్? చూశారు కదా? నేను చూశాను ఫస్ట్ టైం. మా పెద్దన్న మెకానిక్ ఇంజనీర్ కదా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మా పెద్దన్న మేనేజర్. సో నేను ఫ్యాక్టరీ వెళ్ళి బీహార్ కాదు సారీ మధ్యప్రదేశ్, దుర్గ్లో. దిస్ వాజ్ ఇన్ 96, 30 years బ్యాక్. 1600 degrees సెంటిగ్రేడ్లో బాయిల్ అవుతుంది ఐరన్, 1600 డిగ్రీలు. మనకి ఇక్కడ ఎండాకాలము 30 నుంచి 45 వశపడది. అవును, అదెంత? 1600 డిగ్రీ సెంటిగ్రేడ్ అది ఐరన్ బాయిల్ అవుతుంది. పెద్ద పెద్ద కుంభాలు, ఇంకా 2 అంతరాలు, పెద్ద కుంభాలు, రైల్వే ట్రాక్స్, ఇవి అన్ని తయారు అక్కడ. అందులో మా అన్నయ్య వాళ్ళ కలిగి పెడతా చెప్పండి ఏం కావచ్చు? మా అన్నయ్య వాళ్ళ కలిగి ఆ టైంలో పట్ల వేపర్ కూడా రాదు.
తో ఆ ఐరన్, ఆ లిక్విడ్ ఐరన్ని మద్యపానం చేసే వాళ్ళకు తాగి తిప్పుతారు, ఎమ్ముతారు. యూ టు డ్రింక్ ఇట్. అవే బాటిల్, నీ ఫేవరెట్ బ్రాండ్ బాటిల్ ఉంటాయి, కింగ్ ఫిషర్ లేదా బ్లూ బర్డ్, గ్రీన్ బర్డ్, అవే సీసలు నువ్వు తాగి తాగి పారేయచ్చు. ఎక్కడన్నా ఏ చోటు వారేసిన అనిపిస్తుంది, నేను వారేసిన అయిపోయిందా పని లేదు, ఈ అమ్ముతో జమేసులో పెట్టుకున్నాను అక్కడ, అందులోనే నింపి ఈ నోట్ లెవెల్ అయిపోతారు. వ్యభిచారం చేసేవాళ్ళు వాళ్ళకు అటువంటి బొమ్మలు ఉంటాయి, స్త్రీ బొమ్మలు, పురుషుని బొమ్మలు, పో కౌలుకో ఏం చేస్తుంటేవో అవన్నీ చెబుతుంటారు. ఇమాజిన్, ఇవన్నీ ఉన్నాయి శాస్త్రం. నేనే చెప్తాను మీకు 5వ స్కంధం చివరి అధ్యాయంలో 28వ అధ్యాయం 20వ అధ్యాయం ఉంది, త్వరగా చదివితే ఇవన్నీ కూడా 28 హెలిష్ ప్లానెట్స్ డీటెయిల్గా చెప్తాడు ఉంది. రౌరవ, మహారౌరవ, అక్కడ గద్దలు వస్తాయి, వచ్చి దే ప్లక్ యువర్ ఐస్, కళ్ళ గుడ్డలు వచ్చి పీతారు. కానీ నెక్స్ట్ క్షణము మళ్ళీ కళ్ళ చెప్తాయి, మళ్ళీ వచ్చిస్తాయి, మళ్ళీ వికెత్తాయి. సో దిస్ కంటిన్యూస్, ఇది నడుస్తూ ఉంటుంది. కనుకనే యమలోకం వెళ్ళే శరీరము అంటారు యాతనా శరీరం. యాతన మీన్స్ బాధలు, బాధలు, నొప్పులు, యాతన. అటువంటి శరీరము అద్దుతుంది. ఆ శరీరం లోపల బాధ అనుభవిస్తాం అంటే అక్కడ. ఇది యమలోకంది సమ్యమాని పూరిలో జరిగే కార్యకలాపాలు ఇవన్నీ. పెద్ద ఫ్యాక్టరీ లాగా. క్యాండిడేట్స్ ఎవరు? మనమంటే మీరు, నేను కాదు, నేను ముందు క్లియర్ చేస్తాను. సో మీరంటే ఎవరు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అనే మహామంత్రము జపము చెయ్యని వాళ్ళు, భగవద్భక్తి చెయ్యని వాళ్ళు, మీ అందరూ టికెట్లు కన్ఫర్మ్ ఉన్నాయి. చెప్తున్నా ముందే, నేను అందరి కన్ఫర్మ్, ఆర్ఏసీ కాదు, లేదా వెయిటింగ్ లేదు, కన్ఫర్మ్ టికెట్. ఇప్పుడు కూడా అవకాశం ఉంది, టికెట్లు క్యాన్సిల్ చేసినట్టు ఉందా లేకపోయింది చూసేస్తామని ఒక రోజు ఎట్లుంటుందో. ఇట్ ఈస్ యువర్ చాయిస్. కనుకనే ఈ యమదూతాలకు ఇదే డ్యూటీ, తీసుకురావాలి. కనుకనే 1 సంవత్సరం తర్వాత పని జరుగుతాయి. ఇవన్నీ విషయాలు గరుడ పురాణంలో చాలా డీటెయిల్గా చెప్పి ఉన్నాయి, చదవండి ఎప్పుడన్నా. కనుకనే అంతకాలంలో ఇవన్నీ చదువుతారు వృద్ధులకు. ఎందుకు? కనీసం ఇప్పుడన్నా, కనీసము జీవితం అంతా ఎన్నడూ భగవన్నామం జపం చేయలేవు, ఎన్నడూ మందిరం పోలేవు, ఎన్నడూ దాన కర్మలు చేయలేవు, పుణ్యకర్మలు లేవు. కనీసం ఇప్పుడన్నా ఈ అవస్థలన్నా భగవంతుడు నామం జపం చేయి. కొంచెం కుటుంబ సభ్యుల పట్ల, ఈ భౌతిక జీవితం పట్ల ఆసక్తులను తొలగించుకొని ఇప్పుడున్న కనీసము ఆ దైవ చింతనలో నిమగ్నులుగా. దేర్ఫోర్ దే రీడ్ గరుడ పురాణ. అందులో చాలా వివరించి చెప్పింది ఆత్మ యొక్క ప్రయాణము, ద జర్నీ ఆఫ్ సోల్. తెలుసా మీకు మేడం జర్నీ ఆఫ్ సోల్? విన్నారా? ఆత్మ యొక్క ప్రయాణం స్టార్ట్ అవుతుంది 13వ రోజు నుండి, ఆఫ్టర్ డెత్. పదమూడు రోజుల మనం చెప్తే మరి పెద్ద కర్మ వేసిన తర్వాత ఆ పిండాన్ని సేకరించి ఆ జీవాత్మ యమలోకం వైపు వెళ్తుంది. 99,000 యోజనాల డిస్టెన్స్ కవర్ చేస్తుంది 11 నెలలలో.
దారిలో వృక్షాలు లేవు, షెడ్యూల్ లేవు, చలివేంద్రాలు లేవు, కిందనేమో రాగి భూమి, కాపర్, ఆ కాపర్ కింద అగ్ని, పైన హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సూర్యుల వేడి. దట్ ఈస్ ద రోడ్. ఆ రోడ్ మీద 11 నెలలు యూ హ్యావ్ టు వాక్. తిండి లేదు, ఠికానా లేదు. నెలకు ఆ తిథి రోజు, ఆ చనిపోయిన తిథి రోజు కుటుంబ సభ్యులు ఏదన్నా ఇంత పిండం పెడితే ఆ పిండమే ఆ జీవాత్మకు ఆహారం. లేకపోతే వాటి దిక్కులేదు, సక్కులేదు. ఆ పిండం పెట్టకపోతే తిథి రోజు వాడు తిరిగి వాడు పోతూ ఉంటాడు. వాడికి బాగుంటుంది కదా, కింద పడుతుంది, మీద పడుతుంది, నొప్పులు అవుతున్నాయి, యాత్ర అవుతున్నాయి. వాడు ఏం చేస్తాడు, వాడు శాపనాలు పెడుతూ ఉంటాడు, వాడు తిడుతూ ఉంటాడు. ఎవరిని? ఉన్నులను, దుర్మార్గులు, గాడిద కొడుకులు. నా ప్రాపర్టీ తింటున్నారు, నా పేరు తింటున్నారు, నా ఆస్తులు, ఇవన్నీ అని ఏం సారు వాళ్ళు వచ్చిగా సతాస్తారు. కనుకనే ఆ కుటుంబంలో ఇక శాంతి ఉండదు. ఇక క్లేశంలు, శాంతి, ఇవి జరుగుడు, అవి జరుగుడు, ఉల్టపడి, ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ శాపనాలు. ఎందుకంటే మనం ఎవరి పేరు వాడుతున్నాము? వాళ్ళ పేరు, ఎవరి ఆస్తులు? వాళ్ళే కదా ఆస్తులు. వాళ్ళు ఏమంటారు, అరే అన్ని తింటుండ్రు, నేను కష్టపడి సంపాదించిన కనీసం ఒక పిండి ముద్ద. వాస్తవంగా పిండిదానం అంటే ఏంది? పిండి ముద్ద. మన దగ్గర కాదు, ఓ మా తాతగారికి ఈ మంచి అనిపిస్తుండే, ఈ బ్రాండు, ఆ బ్రాండు, అవి అని కావు. పిండి ముద్ద. వాస్తవంగా ఆ పిండి ముద్దను కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతనే కృష్ణ ప్రసాదమే. So he has to walk all the way for 11 months. అప్పుడు యమలోకంకి వెళ్తారు. యమలోకం వెళ్ళి మళ్ళీ ఇక ఈ స్టార్ట్ అవుతుంది. ఇక ఇందాక చెప్పింది ఏది 28 నరకలోకాలకు జర్నీ కాదు, విజిట్, సైట్ సీయింగ్, టూర్. దాని తర్వాత ఇది ఫస్ట్ ఫేజ్ ఏమో ఈ ప్రయాణము, రెండో ఫేజ్ ఏమో అశిక్ష, మూడో ఫేజు ఏమిటో యమలోకంలో ట్రైనింగ్, అప్రెంటిస్షిప్. నిజామాబాద్లో దేనికి? నెక్స్ట్ పోస్ట్ కోసం. నెక్స్ట్ ఎక్కడ ఏమేమి పుడతావో దానికోసం ట్రైనింగ్ జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో సర్టిఫికేషన్ దొరుకుతుంది కదా, సర్టిఫైడ్. ఈ సర్టిఫైడ్ టు బికమ్ బిగ్. అప్పుడు ఇక సర్టిఫికేట్ దొరికిన తర్వాత మీరు పందే పుట్టడానికి సిద్ధపడి సర్టిఫికేషన్ పక్కా అయిండు, ట్రైనింగ్ ఫుల్ జరిగింది. అప్పుడు ఇక జగిత్యాల ఆ దరూర్ క్యాంప్లో గట్టరల్లా, ఆ దరూర్ క్యాంప్లో గట్టరల్లా ఒక మేల్ ఫీమేల్ పంది వాళ్ళ సుఖం వాళ్ళు అనుభవిస్తుంటుంది. అప్పుడు ఇలా చెప్పారు, పో ఆ పంది గర్భంలో వైపు పుట్టుకో. ఇక అప్పుడు బయటపడదు. వా 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 మా తండ్రి నా కోసం ఎంత మంచి ఏర్పడేసారు, ఎంత పెద్ద గటర్ ఉంది. ఈ గటర్ల ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఫ్రెష్ మలము, ఫ్రెష్ మూత్రం అవుతుంది. వావ్ మమ్మీ, వాయ్ పప్పా, వాయ్ థ్యాంక్ యూ. జగిత్యాలది అందరికంటే పెద్ద బిల్డింగ్ ఉంది. ఎక్కడ దరూర్ క్యాంప్ గటర్లో. This is the journey of soul. జస్ట్ ఇన్ షార్ట్ చెప్తున్నాను, ఇది షార్ట్ కూడా కాదు. సో కనుకనే చనిపోయిన తర్వాత as soon as the soul leaves the body, ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆ క్షణంగానే ఈ అమృత చిత్రకళ వచ్చేసి మళ్ళీ తీసుకెళ్తారు. చక్కగా నడిచిపోతేనేమో 11 నెలలు, కానీ అమృతాలు వెళ్తారు, వాళ్ళ స్పీడ్ వాళ్ళు వెళ్తారు. తీసుకెళ్ళి చక్కగా యమలోకం వెళ్తారు. తీసుకెళ్ళి
కొంత ఎంట్రీ కొడతాడు ఇక ఏజెంట్ కదా తీసుకురండి ఇగో మావాడది ఎక్కడికి వచ్చిండు చలో జయించారు మల్లన్న ఎట్లా అయిపోతుంది ఇప్పుడు పోషన్న పోషన్న మల్లన్న ఇంకేం తగ్గించిందా నీ మొత్తం జీవిత చరిత్ర మొత్తం వచ్చింది సాఫ్ట్వేర్ సెట్ ఉంది మొత్తం నీ చరిత్ర చేసిన పాపకర్మలు పుణ్యకర్మ అని చెప్పి మన కింద లాస్ట్ వస్తుంది ఏంటి నెక్స్ట్ డెస్టినేషన్ పిగ్ మన కార్డు ఇచ్చేస్తారు ఏంది పిగ్ ఆధార్ కార్డు మనకు ఆధార్ కార్డు ఇచ్చేస్తారు మంచిగా స్కానింగ్ చేసి బార్ కోడ్ వీడు కూడా వేసి క్యూఆర్ కోడ్ వేసి మనకు కార్డు ఇచ్చేస్తారు మళ్ళీ ఆ యమదూతలు వచ్చి వాళ్ళు అక్కడ వదిలిపెట్టుకుంటారు ఇక్కడ అశ్వాడు దిస్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద ఫస్ట్ 3 hours చనిపోయిన మొదటి 3 గంటల లోపల జరుగుతుంది ఏంటి యమలోకం పోయొచ్చుడు ఆధార్ కార్డు ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకోండి వచ్చేస్తారు ఎమ్ములు వెళ్ళిపోతారు ఇక వీనికి ఇంకా ఆసక్తి దేని పట్ల ఆ శరీరం పట్ల మళ్ళీ వచ్చే ప్రయత్నం మీరు మళ్ళీ ఎత్తారేమో మళ్ళీ వాళ్ళు ఎత్తారేమో కనుకొని ఎప్పుడు చెప్తా కదా జాగ్రత్త మీ అందరు పోతారు చావు అడిగిడు ఎంత నిజంగా చెప్తుండ్రో ఎంత నాటకాలు చెప్తుండ్రో మీకు అనిపిస్తుంది కాడైతే ఒకటి పోలుతుందని కొంగు పెట్టుకుని ఎంత పెడుతుండ్రు మరి కనుక నీళ్ళుగా బయట పడుతున్నాయి లేకపోతే ఏదైనా చూసుకురా మంది చూసి వెళ్ళిపోతారు ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు మంది చూస్తున్నాడు ఆసక్తి అటాచ్మెంట్ ఎక్కుంది కదా శ్మశానంలో తీసుకెళ్లేంత వరకు ఆ శరీరంతో పాటు కూడా ఆత్మ ఇక చివరికి ఎవరిని ఎంత ప్రేమ కొద్ది కన్నావో పెంచినావో వాళ్ళు కష్టపడవో వాడిప్పుడు వాడేని నోట్లో అగ్గి జరగబడుతుంది చదివమంటారు ముఖ అగ్ని కుర్ర ఎక్కడ పెడతారు కాలక పెడతారా ఎక్కడ పెడతారు కుర్రాయిని తలకడ దట్ ఈస్ కాల్డ్ ముఖాగ్ని నోట్లో అగ్గి పెడతారు ఎవరిని కన్నావు పెంచుతున్నావు నీ నోట్లో అగ్గి పెట్టుంది కుర్ర ఏదో పడతాడు ఇక 15 నిమిషాల పట్ల ఏమిటది స్కల్ పగిలిపోతుంది పుర్రే ఇంకా సంతపడి ఇష్టమైనా దాన్ని ఏమంటారు తలపండు వాళ్ళు అంటారు కనుక పాటలు చెప్తున్నారు నీ తలపండు వాళ్ళు కానీ విన్నా లింగం పడి తిట్టు నీ మొదల దెంపాయి నీ తలపండు వాళ్ళు కానీ ఎందుకు భర్తలా లేక మధ్యలో మరుదా ఎందుకు బద్దలు తింటారా వాస్తవంగా అర్థమైంది చనిపోనట్టు తలపండి ఎప్పుడు అవుతుంది చనిపోతేనే మొదలు ఎప్పుడు చెప్తారు చనిపోతేనే ఎందుకు మొదలవు ఎలాంటి బంధన ఆసక్తి ఉండకూడదు చనిపోయేటప్పుడు చాలా మొదలు తీసుకోలేము ఇక జీతం తెగుతున్నావు ముళ్ళు గట్టిగా కడుతున్నావు ఈ ముళ్ళే ఆ ముళ్ళే ఈ బ్యాంకులో ఆ బ్యాంక్ వెళ్ళి అరే మొదలు తెంపు అవుతుంది అప్పుడు ఇక తలపండు వలిగిన తర్వాత ఇక ఆత్మకు అన్నది ఆసక్తి అన్నది అయిపోయింది ఎందుకు ఇక అయిపోయింది శరీరము మొత్తం నాశనం అయిపోయింది ఇక నేను మళ్ళీ ఇంటికి ఇవ్వలేను ఆ రోజు నుండి 12వ రోజు వరకు విదిన్ దోస్ 12 days ఏం జరుగుతుంది ఆ ఆత్మ ఆ శ్మశానంలోనే ఉంటుంది నివాసం చేస్తుంది ఇట్ స్టేయింగ్ ఇన్ దట్ క్రిమేటోరియం ఉంది ఆ 12 రోజులల్లా ఒక్క శరీరము తయారవుతుంది దట్ ఈస్ కాల్డ్ యాతనా శరీరం
కాళ్ళు చేతులు ముఖము అన్నీ తయారైపోయి అన్ని అవయవాలు తయారు. ఇదే శరీరం లాగా తెలుసుకోవాలి, యాత్ర శరీరం. ఇక 12వ రోజు దానికి ఆకలి పుడుతుంది. కనుకనే 13వ రోజు పెద్ద కర్మ చేయాల్సింది. దానికంటే ముందు ఏతే అది వేస్ట్. ఎందుకంటే వారికి ఆకలి లేదు, నువ్వు ఎవరికి పెడుతున్నావు? ఆ పెద్ద కర్మ రోజు పెట్టిన పిండం తిని ఇక ఆ శ్మశానం వదిలిపెట్టి ఆ జీవాత్ముడు యమలోకం వైపు ప్రస్థానం చేస్తాడు. డిపార్చర్. ఈ డిపార్ట్స్ ఫర్ సంయమానపురి. అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 11 months మళ్ళీ అక్కడ గేట్ పెట్టి కొడతావు. కార్డు దిగారు, ఆధార్ కార్డు ఇచ్చినాం కదా, కార్డు ఇస్తాడు తీసి మళ్ళీ పెడతారు ఇక స్కానింగ్కి. పెడతారు మొత్తం బాగా పెట్టిందా మొత్తం మీరు వచ్చింది వచ్చారు కంపెనీ అని పార్ట్ 2 అన్ని టూర్ వేయించి అలా అనుభవించిన తర్వాత మళ్ళీ పార్ట్ 3 ఏంది ట్రైనింగ్. కుక్కలాగా ట్రైనింగ్, పందిలాగా ట్రైనింగ్. నెక్స్ట్ డెస్టినేషన్ ఏముందో దానికి ట్రైనింగ్ అవుతుంది. ఇక వీళ్ళు పంది పుట్టిన కదా, వీళ్ళకి పని పని జరగాలి. ఈ అద్భుతాలు పెద్ద ప్లేట్ల ఫ్రెష్ హాట్ మనం తెచ్చి పెట్టారు. తినరు, తినాలి. ట్రైనింగ్ అంటే ఏంటి? ట్రైనింగ్ ఎవరు ఉంటుంది? ఉరకనుంది ఉరుకుతా లేదా సవాలు చేస్తారు, ఉరుకుతా ఉంటారు రానచ్చండి. పోలీస్ ట్రైనింగ్ అనేది యమలోకం ట్రైనింగ్ సేమ్ అదే. ఒకప్పుడు చివరికి ఇక వాడు సరే తింటా ఇక వాడు మనతో పిలిచాడు. ఇక పందిలాగా నడుచుడు, పందిలాగా మాట్లాడు, పందిలాగా గేమ్ అన్ని పందిలాగా ట్రైన్ అవుతుంది. మొత్తం ఇక ఫైనల్ ఇక ఈ सर्टिफिकेशन कोर्स सिर्फ एक बर्गर के प्राइस में सर्टिफिकेट వచ్చిన తర్వాత దెన్ ఈస్ టేక్స్ ఫర్ ద పంది. ఇక దాని తర్వాత పంది నుంచి ఎవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క స్థాయి పైకి వచ్చి థియరీ ఆఫ్ ఎవల్యూషన్. పంది నుంచి మళ్ళీ పైకి 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 తిరిగి 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 లాస్ట్కు అగైన్ యూ గెట్ దిస్ హ్యూమన్ బాడీ. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ హ్యూమన్ బాడీ, దాని యొక్క విలువను తెలుసుకోకపోతే ఏమవుతావు? మళ్ళీ అదే చక్రం తిరుగుతుంది 84 లక్షల యూనిట్లలో. సో కనుకనే మానవ జన్మని తిరగడం లేదు. ఎవరు శిల్పవన్నీ అయితే ఏదో కథలు సరే నువ్వే చూస్తావు. ఆ పిక్చర్ నువ్వే చూస్తావు. ఆ పిక్చర్కి హీరోగా నువ్వే. లైవ్ షో ఫస్ట్ డే ఫస్ట్ షో నువ్వే. సో యూ విల్ సీ ద చాయిస్ ఇస్ యువర్స్. సో అజామిలు కూడా జీవితం అంతా ఇవే పాపకర్మలు చేసిండు. బ్రాహ్మణ కుమారుడు, పండితుడు, కానీ ఏమైంది? ఒక వేశ్యకు సంపర్కం చేసి జీవితం యొక్క 60 సంవత్సరాలు అన్ని పాపకర్మలు చేసిండు. చేసుకున్న భార్యని ఇట్లా బయట చేసిండు. ఇట్లా పెళ్లి కాలేదని. హి వాజ్ మ్యారీడ్, యంగ్ బాయ్, పెళ్ళైంది, అందమైన భార్య ఉంది ఇంట్లో. జస్ట్ ఒక రోజు తండ్రి పంపిండు, నాన్న ఓ యాగం కోసము సమితలు పండ్లు ఫలాలు వేరని తీసుకొని రాపని. ఆ వనంలోకి వెళ్ళే దారిలో ఈ యొక్క శూద్రుడు, ఒక వేశ్య, అదే వేశ్య ఫుల్ మద్యపానం చేసి టైట్ ఉంది. వాళ్ళు ఏమిస్తారు? ఆలింగన చుమ్మని అని అనవసరమైన పనులు వేస్తారు. ఆ దృశ్యాన్ని చూసి ఆ జంగులు ఎత్తి పడైపోయింది. ఆ కాలంలో పట్ల ఆ జామీలో ఒక్క దృశ్యం చూసి అక్కడ ఊరు బయట జంగల్లా ఈరోజు అడుగు కనబడుతుంది. ఫిల్మ్ పోస్టర్స్ కానీ లైవ్ కానీ అంతే. మా టెంపల్లా కనీసం ఇది మందిరం ఉంది, ఇక్కడ ఇటువంటి గలీజ్ కార్యం చేయదు. అది కూడా చిక్కువాళ్ళు లేదు. అంత వీళ్ళు ఎప్పుడే పేరు మెట్పల్లి టెంపుల్ వచ్చి అమ్మాయిలు అబ్బాయిలు అని పనులు వేస్తారు. చెప్పండి వాళ్ళ గతి ఏంటి?
తో అజామిలు ఆ కాలంలో పడ్డ కృతయుగంలో ఈ ఒక్క దృశ్యం చూసి ఒక్కటిసారి జీవితంలో అవుట్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత బస్ అమ్మాయి ఆ వేశ్య కంటి కనబడుతుంది, ఆ దృశ్యాన్ని కంటి తిరుగుతుంది ఎత్తిలా. ఇంట్లో ఉన్న భార్య నేను వంట పెట్టి ఎలా కొట్టిండు, ఆ వేశ్య ఇంటికి పోయి ఆ వేశ్య ఇంటి తెచ్చుకొని పెట్టుకోండి. ఇక వేశ్య డిమాండ్స్ వస్తుండే, వేశ్య డిమాండ్స్ ఎవరికి ఫుల్ఫిల్ చేయగలరు? బ్రాహ్మణుడు ఆ వేశ్య యొక్క అవసరం తీర్చగలుగుతాడు. ఆ బ్రాహ్మణ డబ్బులు ఉంటాయా? కనుక ఏమైందిగా లంగతనము, దొంగతనము, ఇవి అన్నీ చాలా అయిపోయినాయి. కోడి మొత్తం పాపిష్టు కదము నీచుడైపోయాడు. అజామి 80 ఏళ్ళ వయసుకు ఆ చిన్న పిల్లగా అన్నాడు. ఇక అప్పుడు ఆ చిన్న పిల్లల పేరు నారాయణ పెట్టుకున్నాడు. వాకిటలు బట్టలు వచ్చి ఆ అంతకాలంలో ఈ అమృతాలను చూసి భయపడి వాస్తవం నారాయణ పలుకుతాడు. ఎవరు చెప్తున్నాడు? తన కొడుకు నారాయణ నారాయణ మన ముసలు అనుకుంటా ఆయన బిడ్డ ఆయన కొడుకు పిల్లలు అమెరికా రమ్మని చెప్పుకుంటే ఆ నాన్న రారే తాత రారే ఇగో వీడియో కాల్ తాత వచ్చి ఏదో వీడియో కాల్ పెడుతుంది చూడు చూడు ఆసక్తి. तो రాజాబిలు కూడా నచ్చిన కొడుకు నారాయణ 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 ఎవరు చెప్తున్నాడు? చిన్న కొడుకు వాడు చిన్న వాడికి ఇంతే ఉన్నాడు చిన్నోడు. కానీ అప్పటికి అంతకాలేచ మామేవ స్మరణ. అంతకాలంలో అజామిల పాపిష్టు అదముడు నోటు నుండి నారాయణ శబ్దం వచ్చినప్పటికీ నలుగురు నారాయణ 4 శబ్దాలు కదా, 4 అక్షరాలు సార్. కనుకనే నలుగురు విష్ణువులకు వచ్చేసింది. అప్పటికే ఈ అమృతాలు యమపాశం వేసేవని లాగుతూ పడేచావు చాలా బాగా వచ్చా ఇద్దరు మధ్య ఎంతో వాదం. దేని విషయం మీద? ధర్మం అంటే ఏమిటి, దీని మీద వాదం. ఒక విష్ణు దగ్గర నీకు ఎలా ధర్మం అంటే ఏందో వెళ్ళి మీ బాస్కు అడిగిరాకుండా మేము ఇక్కడ ఉండవు పో. అప్పుడు ఇక ఈ అమృతాలు కోపంలో ఆవేశంలో యమలోకం వచ్చి యమధర్మరాజుతో వాదిస్తున్నారు. వాళ్ళు ఎవరు వీళ్ళెవరు సోదరం, ఇంకా వాళ్ళు ధర్మం అనేది చెప్పండి మీరు ధర్మం అంటే. అప్పుడు ఇక యమధర్మరాజు వాళ్ళని బోధిస్తుంది. హిస్ ప్రీచింగ్ టు దెమ్ వాట్ ఈస్ ధర్మ. కనుకనే ధర్మం అంటే ఏంటి? ధర్మం టు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఏమో చెప్తుండ్రు? ఫస్ట్ ఆ నలుగురు ఎవరో వాళ్ళు చెప్పారు. భూతాని విష్ణు సురపూజితాని దుర్దర్శలింగాని మహాద్భుతాని రక్షంతి తద్భక్త మతాపరేభ్యో మతశ్చ సర్వం అహం. వాళ్ళు ఎవరు? భూతాని విష్ణు. వాళ్ళందరూ వైష్ణవులు. వాళ్ళ నలుగురు వైష్ణవులు. ఈరోజు మీకు వైష్ణవ దర్శనం అయింది. మళ్ళీ సర్వసాధారణంగా అందరికీ వాళ్ళు కనబడరు. మహద్భుతాన్ని దూరదర్శలింగాని మహద్భుతాన్ని వాళ్ళు చాలా అద్భుతమైన వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? రక్షంతి తద్భక్త మతాపరేభ్యో. వాళ్ళు ఇప్పుడు వైష్ణవులను అన్ని విధములైన ఏమంటారు సమస్యలు బాధలు కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు రక్షిస్తుంటారు. మతశ్చ సర్వాన్ నాలుగు కూడా రక్షిస్తారు. కనుక ఈ రోజు వాళ్ళు వచ్చిండ్రు ఎవరిని? అజామిలను రక్షించారు. ఫస్ట్ రక్షించేసారు. వాళ్ళు ఎవరు? సో నా వాట్ ఈస్ ధర్మ? సో నెక్స్ట్ ఒక మీరు చెప్పారు ధర్మం టు సాక్షాత్ భగవత్ ప్రణీతం. వాట్ ఈస్ ధర్మ? భగవంతుడు పలికిన శబ్దమే ధర్మం. వాట్ ఎవర్ ద లార్డ్ డిసైడ్స్, వాట్ ఎవర్ హి స్పీక్స్, దట్ ఈస్ ధర్మ. ఫినిష్. तो కనుకనే ఇంట్రెస్ట్ శ్లోకం వచ్చే వారం దీన్ని మనం చర్చిస్తాం. ఏం చెప్తుండ్రు? ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ ధర్మం అంటే ఏంటి? భగవత్ ప్రణీతం. భగవాను ద్వారా పలికిన శబ్దము, భగవంతుని ద్వారా చేసిన కార్యకలాపము, అదే ధర్మము. కృష్ణుడు ఎట్లెత్తడా? అదే ధర్మము. నీ పదే అధర్మం అనిపించచ్చు, బట్ దాట్ ఈస్ ధర్మ. కృష్ణుడు ధర్మరాజు అబద్ధమాడు, స్పీక్ అ లాయ్, అశ్వత్థామ అతః.
రోవా కొంచెం రోవా. దేవుడు అబద్ధం ఆడుతాడా? అదే ధర్మం. యూ కాంట్ క్వశ్చన్. ద బాస్ ఇస్ ఆల్వేస్ నోబడీ కెన్ క్వశ్చన్ బాస్. మీకు ఏమైనా ప్రశ్న ఎక్కడ మేడం హాస్పిటల్ మా ఇంట్లో తీసినది? కెన్ ఎనీబడి క్వశ్చన్ యూ ఇన్ యువర్ హాస్పిటల్? నోబడీ కెన్ క్వశ్చన్. మీ స్టాఫ్ క్వశ్చన్ కదా, మేడం ఈరోజు ఇట్లా మీరు తీసుకోరు, ఇట్లా తీసుకోలేరు. ఇది ఫైనాన్స్ స్టీల్, అదే వాట్ ఇస్ అది? ఫైనాన్స్ స్టీల్ మర్చిపోయాను. అని మీకు పేరు ఉంటాయి మా మెడిసిన్లో, సర్జరీలో. ప్రతి ఒక్క కట్టుకు పేరు ఉంటుంది. ఈ కట్టు ఎగ్జామ్ పడుతుంది, దీనికోసం నువ్వు ఏ కట్ ఎత్తావు తో పేరు చెప్పాలా. సిజేరియన్ కోసం ఫైనాన్స్ స్టీల్. తో ఒకరోజు మేడం ఉంటుంది, ఆమె ఇంత ఎక్స్పర్టీస్ ఇన్ని సంవత్సరాలు సర్జరీ చేసి కొంచెం ఇట్లా తీసుకోవడం అనిపిస్తుంది, అడ్డం ఎందుకు పొడి తీసుకోవడం అనిపిస్తుంది. ఇలా క్వశ్చన్ చేయదు సార్. ఒకవేళ క్వశ్చన్ చేసిన మేడం అంటారు అంటారు అంటారా? మై చాయిస్. ఎందుకంటే ఆమెకి ఇంత ఎక్స్పీరియన్స్ కలిగింది. కొత్తవాడు 20 కుట్లు వేయచ్చు, మేడం 10 కుట్టాలు కూడా తీసుకుంటారు. మేడం 10 నోబడీ కెన్ క్వశ్చన్. तो అలాగే కృష్ణుని ఎవరు క్వశ్చన్ చేయరాదు. నోబడీ కెన్ క్వశ్చన్ బై ద బాస్. జడ్జి క్వశ్చన్ ఇస్తారా? ఒక్కపారు తీర్పు జడ్జిమెంట్ వచ్చేసి ఏంటి? పాటించుడు తప్ప ఇంకో నో ఆర్గ్యుమెంట్స్, నో వాదన, అంతే. ఇక్కడ చెప్పేది ఎవరు? యమధర్మరాజు. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. మరి ఈ ధర్మంని సర్వసాధారణంగా ఎవరు? నోబడీ కెన్ అండర్స్టాండ్ ఇట్. చెప్పరు నా వై విదుర్షయో నాపి దేవ. పెద్ద పెద్ద ఋషులు, పెద్ద పెద్ద దేవతలు కూడా భగవాన్ యొక్క కార్యకలాపాలను అర్థం చేసుకోలేరు. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు వేస్తుందో పెద్ద పెద్ద ఋషులు కానీ పెద్ద పెద్ద దేవతలు కానీ నా వై విదుర్షయో నాపి దేవ. మరి వాళ్ళేనా? నా సిద్ధ ముఖ్య అసురా మనుష్య. పెద్ద పెద్ద సిద్ధులు, అసురులు, మనుష్యులు. నోబడీ కెన్ అండర్స్టాండ్. కుతో న విద్యాధర చారణాదయ. విద్యాధరులు, చారణులు అంటే అర్థమి ఇమ్లుతుంది. నోబడీ కెన్ అండర్స్టాండ్. Real religious principles are enacted by the Supreme Personality of Godhead. Although fully situated in the mode of goodness, even though the great rishis who occupy the topmost planets cannot assert on the real religious principles. వాళ్ళు చెప్పలేరు ఇదే నిజమని కదా. Nor can the demigods, nor the leaders of the Siddhaloka, to say nothing of the asuras, ordinary human beings, vidyadharas, charanas. వీళ్ళు ఎవరు కూడా భగవాన్ యొక్క కార్యకలాపాలను అవగాహన చేసుకున్నారు. Nobody can understand. That is dharma. ప్రశ్న అవుతుంది, మరి ఎవరు అర్థం కాకపోతే ఉన్న ఊల్ డిసైడ్. నోబడీ కెన్ అండర్స్టాండ్. అది ఎవరికి ఉండాలి కనిపిస్తుంది కనీసం. కనుకనే నెక్స్ట్ శ్లోకం చెప్తుంది, ఎవరు భగవాన్ యొక్క కార్యకలాపాలను ఎవరు అర్థం చేసుకోవచ్చు? హూ కెన్ అండర్స్టాండ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద లార్డ్. ఎవరు అవగతం చేసుకుని కాలేజ్ చెప్పినప్పుడు who cannot understand. Now the question is, who can understand? Swayambhu Narado Shambhu Kumaro Kapilo Manu Prahlado Janako Bhishmo Ballir Vaya Sakhirvayam. Inene? Malli. Dimishali. స్వయంభూ నారద శంభు కుమారో కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యా సఖీర్వయం. ఇన్నేనే 12. తో ఈ 12 మందే, ఈ 12గురే నా యొక్క కార్యకలాపాలను అర్థం చేసుకోవచ్చని చెప్తున్నాను. తో ఎవరి 12? స్వయంభూ. హూ స్వయంభూ? బ్రహ్మదేవుడు. స్వయంభూ నారద, నారదముని. శంభు. హూ శంభు? లార్డ్ శివ. కుమారో
చతుష్కుమారుడు. కపిల ముని. కుమారో కపిలో మను, ఫాదర్ ఆఫ్ మ్యాన్ కైండ్, మను. ప్రహ్లాదో, జనక మహారాజు, భీష్మ పితామహ, బలి చక్రవర్తి, వైయాసఖి ఎవరు? వైయాసఖి అమ్మ చెప్పు, మీరు బాగా చెప్తారు కదా. వైయాసఖి ఎవరు? వ్యాస కుమారుడు సుఖదేవ గోస్వామి పేరు, ఒక పేరు వైయాసఖి. వ్యాస కుమారుడు సుఖదేవ గోస్వామి, సన్ ఆఫ్ లార్డ్ వ్యాస్. వైయాసఖి. మరి లాస్ట్ ఇప్పుడు వయం, నేను. యమధర్మ చెప్పాడు, యమధర్మ స్పీకింగ్ నా. సో ఈవెన్ ఐఎమ్ దేర్. సో కేవలం ఈ 12 మందే, దే ఆర్ కాల్డ్ మహాజన్స్. ఈ 12గురే భగవాన్ యొక్క కార్యకలాపాలను అర్థం చేసుకోవచ్చు. ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం వత. గుహ్యం ఎందుకు వెళ్తారు? ఎందుకంటే ఈ జ్ఞానం ఎటువంటిది? అది గుహ్యం. ఇట్ ఇస్ వెరీ కాన్ఫిడెన్షియల్, సీక్రెట్. విశుద్ధం, అతి పవిత్రం, ఇట్స్ ప్యూర్. గుహ్యం, విశుద్ధం. దుర్బోధం, ఎటువంటిది? ఇది దుర్బోధం. దుర్బోధం మీన్స్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్. ఇది పవిత్రము, ఇది గుహ్యము, ఇంకా దుర్బోధము. కానీ అయినప్పుడు కూడా నెక్స్ట్ అని చెప్తుంది, యం జ్ఞాత్వా అమృతం అశ్నుతే. యత్ జ్ఞాత్వా, ఈవెన్ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్, అది రహస్యమైనప్పుడు కూడా, దుర్బోధమైనప్పుడు కూడా, అది అతి పవిత్రమైనప్పుడు కూడా, ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో, ఎవరు అండర్స్టాండ్ దిస్, యత్ జ్ఞాత్వా అమృతే అశ్నుతే, హీ విల్ ఎంజాయ్ ఇటర్నల్ లైఫ్. అంటే ఇది విల్ గో బ్యాక్ టు గాడ్. కనుకనే భగవాన్ యొక్క కార్యకలాపాలను అర్థం చేసుకుంటారు. వాడు ఈ మృతంలోకి వెళ్ళే, మృతం అంటే ఏంది? చావు, చనిపోడు. ఈ మృతంలోకి వెళ్ళే ఎక్కడికి వెళ్తాడు? అమృతం వైపు. మృతోవా అమృత గమః. కనుకనే కృష్ణ భగవద్గీత ఏం చెప్తుండు? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః. మై బర్త్ అండ్ మై యాక్టివిటీస్, దే ఆర్ ట్రాన్సెండెంటల్, దివ్యమైనవి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః. ఎవరైతే ఉన్నది కూడా అర్థం చేసుకుంటారు, నా జన్మ ఇంకా నా కర్మ లీలను ఏమిటారు? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి త్యక్తతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వార్జున. ఈ దేహం పెట్టిన తర్వాత వాడు తిరిగి మళ్ళీ భూలోకములకు జన్మము పుట్టుకము మనకి లేదు. వాడు చక్క వైపు వెళ్తాడు. ఈ విధంగా యమధర్మరాజు మనకు బోధిస్తుందన్నమాట. మీరు ఇంకా దీన్ని జస్ట్ శ్లోకంలో అయినా దీన్ని వివరిస్తలేను, నెక్స్ట్ వారం వివరిస్తుంది. నిజమైన ధర్మం అంటే ఏమి? 2 రకాల ధర్మాలు ఉన్నాయి. ఒకటేమో పుస్తకాలలో మనం చదువుతాం కదా థియరీ, దట్ ఈస్ వన్ ధర్మ. కానీ ప్రాక్టికల్ ధర్మం అంటే ఏంది? ఒక థియరీ ఉంటుంది మేడం, మా సర్జరీలలో వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ నా డిపార్ట్మెంట్ కానీ పుస్తకాలలోగా ప్రోటోకాల్ ఉంది, ఈ పేషెంట్కి ఈ విధంగా ట్రీట్ చేయాల్సింది. కానీ అన్ని సమయంలో పుస్తకాలను ప్రోటోకాల్ పాటించచ్చు. పేషెంట్ బట్టి, టైం ప్లేస్ సర్కమ్స్టెన్స్ బట్టి ఏంటిది దాన్ని చేంజ్ చేయబడుతుంది. అవును లేదా? పుస్తకాలు ఎక్కడ సర్జరీ కనుకనే సర్జరీ 2 రకాలు ఏంది? ఒకటి పుస్తకం సర్జరీ, థియరీ సర్జరీ, ఇప్పుడేమో ప్రాక్టికల్ సర్జరీ. సో ప్రాక్టికల్ సర్జరీ ఇంపార్టెంట్. ఎందుకు ప్రాక్టికల్? అప్పుడు ఆ సమయంలో పట్ల ఇప్పుడు కోర్టులో కూడా జడ్జు పాత కేసులు రెఫర్ చేస్తాడు, కానీ ఇండివిజువల్ కేసు బట్టి దాన్ని మోడిఫై చేయబడుతుంది. ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ క్షణంలో ఆ వ్యక్తి నుండి ఏం జరిగిందో he has to give his new judgment. So that is real dharma. Yes, పుస్తకంలో ఉంది, శాస్త్రంలో ఉంది. వీడు ఎందుతో ఇదే బాధ కదా, ఎందుతో ఏమంటారు? అరే వీడు ఇది చేసాడు, వాడు
నరకలోకం వెళ్ళాల్సింది. సో ఈ అమృతాలు బుక్ ఫాలో అవుతున్నారు, థియరీ ఫాలో అవుతున్నారు, కానీ విష్ణుదాలు ప్రాక్టికల్ ఫాలో అవుతుంది. అవును ఇవన్నీ చేస్తే నరకలోకంకి అర్హుడు, కానీ వాడు చివరికి ఏం చేసిండు? నారాయణ చేసిండు. కనుకనే టైం ప్లేస్ సర్కమ్స్టెన్స్ పుస్తకం వర్తించది, గెట్ అవుట్. ఇది సింపుల్గా మీరు అర్థం చెప్తులేదు, మా మెడికల్ స్టైల్లో ఇక్కడ మీ అర్థం పెట్టండి. అండ్ సింప్లిఫైడ్ దిస్ హోల్ ప్రిన్సిపల్. దీనికంటే ఇంకా సింప్లిఫికేషన్ ఎవరి చెప్తున్నాను. నోబడి కెన్ సింప్లిఫై దిస్ ఎనీ మోర్. మేడం ఎస్ మీరు రెఫర్ బుక్స్, కానీ టైం ప్లేస్ సర్కమ్స్ బట్టి పుస్తకాలు చేంజ్ చేయబడుతుంది. ఇప్పుడు చెప్తా కదా, జస్ట్ ఒకటే పీరియడ్ ముగిస్తాను. ఇప్పుడు తుర్పలు అంటారు, మీరు హిందువులు మీసాలు నేర్చుకుంటారు, మేము గడ్డాలు నేర్చుకుంటాం. మనకు మా అందులో ఆశ్చర్య విగ్రహాలు సేవ లేదు, ఎక్కడ ఫోటో ఉండకూడదు, ఎక్కడ బొమ్మ ఉండకూడదు, మన లేవన్నీ. ఎందుకు లేవు మరి? ఎందుకు మీసాలు వేసుకుంటారు, గడ్డాలు వేసుకుంటారు? వాళ్ళు గుండెని వాస్తవంగా ఒరిజినల్ తుర్పలంతా గుండు వరకు తీసుకుంటారు. వీళ్ళందరూ మక్కకి తెంపుతారు, అందరూ గుండు వరించుకుంటారు. మనం ఇట్లా చదవడం ఇట్లా పడదు. చూసా వజు ఖానా. మనం ఒక్క పొద్దు రోజు మాంసం ఆడుకుంటామా? ఒక్క పొద్దు ఇస్తామని మాంసారం చేసేవాళ్ళు ఒక్క పొద్దు రోజు ఎందుకు? ఎంత కఠినం ఉందా తినగా అట్లా లేచిన గడ్డి తినబుద్ధి కాదు, కట్ట వెళ్తారు, ఏదో పప్పు కూరగాయలు తింటారు అప్పటికంతా. కానీ వాళ్ళు కట్టులు పెద్ద ఇఫ్తార్ పార్టీ. మరి హూస్ రైట్ అండ్ హూస్ రాంగ్? రాంగ్. వాట్ దే డూ ఈజ్ రాంగ్. మనం అంటే మాంసారం చేయకూడదు, కానీ వాళ్ళకి మాంసారం ఉంది. వాళ్ళు మీసాలు గీకేసుకుంటారు, గడ్డ పెంచుకుంటారు, తప్పది. లేక మనం మీసాలు వేసుకుంటే మన భారతదేశంలో హిందువులు మీసాలు వేసుకుంటే గొప్పనా? ఏది కరెక్ట్, ఏది రాంగ్? మనమేమో మందిరాలు కడతాము, గుళ్ళు గొప్పలు కడతాము, మనం విగ్రహాలు పెడతాము, పూజ చేస్తాము, పూజలు దండలు, అర్చనలు, దుఃఖం దీపం, వాళ్ళని ఏం లేదు. వాళ్ళు నమాజ్ అవుతారు, కానీ మందికి వచ్చి నమాజ్ అవుతారు, ఇక్కడ ఫోటో అటు పెట్టు, ఇక్కడ ఫోటో ఇక్కడ వస్తుంది. నా కాలేజ్లో ఫ్రెండ్ ఉండే తుర్గది, అది బుర్కా మీద ఎప్పుడు వేసుకుంటుండే, ఇంత గలీజు. ఇమాజిన్, ఎప్పుడు బుర్కనే, క్లాస్ ఉన్నప్పుడు బుర్కనే. ఇక మేము అందరం కలిసి తిట్టి నువ్వు కనీసం ఎప్పుడు వేసుకుని బుర్క తీయు గప్పుడిగా మేము తిట్టం కానీ ఆ బుర్క తీసి అప్పుడు ఎప్పుడు వేసుకుని మళ్ళీ అక్కడ ముఖం అంత స్కాఫే తింటారు. ఇప్పుడు తప్ప చేసాడు. విశ్వాసం కాదు, సిద్ధాంతం ప్రాక్టికల్. విశ్వాసం కాదు, ఇది ప్రాక్టికల్ ఉంది. సో అది ఎందుకు ఎంత విషయం అంటే ఇప్పుడు 23 ఏళ్ళు అది ఎక్కడ పత్తలేదు అంటే ఫ్రెండ్ అంటే జస్ట్ క్లాస్లో అంతే ఫ్రెండ్లే కాదు, అపార్థం తీసుకుంది. క్లబ్స్లో ఫ్రెండ్ ఒకసారి మా ఇంటికి వచ్చింది, తను నమాస్టం అయింది. మా ఇంట్లో కూడా ఉండేది, నీ అది తీసింది, అది గంజ అది ఇస్తారు కదా చిన్నది, తీసి ఇక్కడ వరాలన్నా ఇక్కడ ఉంది, ఇక్కడ వరాలన్నా ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ వరాలన్నా అక్కడ ఉంది. ఒక పేరు ఇదో నమాజ్ పడు, ఇక దానికోసం ఫోటో తీసిన నేను, అది సార్ ఫోటో కలిసి ఇక్కడ అదే అండి. అంత స్ట్రిక్ట్గా ఎందుకు ఇవన్నీ? మరి వాళ్ళు తప్పు కాదు. ఇప్పుడు వాళ్ళకు మాంసారం కోసం పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అర్థం చేసుకోండి, ఇస్లాం మతము ఎక్కడ స్టార్ట్ అయింది? ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతంలో తాగడానికి నీళ్ళు ఉండేవి, ఎడారిలో ఒక గడ్డి కూడా ఉన్నది. అటువంటి ప్రదేశంలో వారికి నువ్వు మాంసారం చేయకు, శాకారం చేయంటే చచ్చిపోతాడు. అవును లేదా? మనకి స్నానానికి నీళ్ళు ఉండేవి,
తాగడానికి నీళ్ళు లేవు, స్నానం ఎక్కడి తో కనుక వాళ్ళకి ఏమైనా ఉంటుంది, కొద్ది నీళ్ళు ఇట్లా 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 కింద వేస్ట్ కాకుండా ఇట్లా కిందికి వెళ్ళి మీద వదులుతారు. మనం పెద్ద పెద్ద మీసాలు వేసుకొని తింటే తర్వాత ఫిల్టర్ అయితే ఇట్లా చాయ్ అయినా అనుకో, ఆ మీసాలు వెళ్ళి ఫిల్టర్, డబల్ ఫిల్టర్ కాఫీ. మనం ముఖం కడుక్కోవచ్చు, వాళ్ళు మీసాలు వేసుకుంటే ఎవరు తింటే చేస్తే అన్ని మీసాలకు పప్పు కర్రీ టీ కాఫీ అంత అంటే వాడు ముఖం ఎట్లా నీళ్ళు ఎక్కువ. సో కనుకనే దే ఆర్ నాట్ అలౌడ్ టు కీప్ ముస్టాచ్. గడ్డం కంటది అంటే అది మీసాలు అలా గుర్తుంది. దట్ ఈస్ వై. ఇప్పుడు వాళ్ళు స్నానం చేయకపోయి, స్నానం చేయకుండా వాళ్ళు అర్చకులు సేవ చేయొచ్చు సార్, వాళ్ళు మాంసారం చేసి అర్చకుల సేవ చేయొచ్చు సార్. కనుకొని వాళ్ళకు అర్చకుల సేవ కండిషన్ అట్లేదు, మీరు చేసేది. సో అండర్స్టాండ్, వాళ్ళకు శాకారం తినడం ముఖ్యం కాదు, వాళ్ళు ధర్మం పాటించడం ముఖ్యం, కొంచెము ఆధ్యాత్మికం పాటించడం ముఖ్యము. కానీ ఆధ్యాత్మిక జీవితం పాటించాలంటే వాళ్ళు బతుకుంటారు కదా, సో బతుకుంటే వాళ్ళు మాంసం తినాలి, కనుక వాళ్ళకి కన్సెషన్ ఉంది. కానీ ఆ దుర్మార్గులు మళ్ళీ మన దేశంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాల్సింది, మొత్తము సముద్రం కూడా కూర్చొని ఇట్లా అంటారు, అరే ముగ్గురు అలా మంచిగా స్నానం చేయరా, మంచిగా కడుపు కాలితులు నీ ఐసై కరే. అదే అక్కడ ఎందుకు కండిషన్ అర్థం చేసుకోవాల్సింది, టైం ప్లేస్ అండ్ సర్కమ్స్టెన్సెస్. ఒక ఎగ్జాంపుల్ మీకు. ఎనీ క్వశ్చన్స్?